విద్యుత్ లేని పక్షుల ఊరు. పక్షుల గ్రామంలో పెద్ద తుఫానొచ్చి కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఊర్లో కరెంటు పోయి 3 రోజులైంది. రాత్రిపూట ఊరంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. చిచ్చుకాకి తన కాంక్రీట్ డాబా ఇంట్లో ఉక్కపోతకి తట్టుకోలేక చెమటలు తుడుచుకుంటూ ఒక చేత్తో విసనకర్ర పట్టుకుని గట్టిగా విసురుకుంటుంది. పక్కనే చిన్నుకాకి ఏడుస్తున్నాడు. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ ఆపసోపాలు పడుతూ, అబ్బా, నా ప్రాణం పోయేలా ఉంది. ఈ కరెంటు వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవడం లేదు. నా ఇంట్లో ఏసీ ఆగిపోయింది, ఫ్యాను ఆగిపోయింది. అసలు ఈ కాంక్రీట్ గోడలు పగలు ఎండకు వేడెక్కి ఇప్పుడు రాత్రిపూట నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. ఈ ఒక్క పూతకి నా ఈకలన్నీ ఊడిపోయేలా ఉన్నాయే. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నాకు చాలా బోరు కొడుతుందమ్మో. కరెంటు లేక టీవీ రావడం లేదు. నా వీడియో గేమ్ లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అసలు ఈ చీకట్లో నేను ఎలా బ్రతకాలమ్మా? నాకు ఇప్పుడే కార్టూన్స్ చూడాలి. ఒరే చిన్నగా, నాకిక్కడ ఒక్క పూతతో గుండె ఆగిపోయేలా ఉంటే నీకు కార్టూన్స్ కావాలా? ఫ్రిడ్జ్ పని చేయక నిన్న తెచ్చిన పాలు పెరుగు అన్ని పాడైపోయాయిరా. పోనీ బయటికెళ్ళి ఆరు బయట పడుకుందామంటే ఈ చీకట్లో ఎక్కడ ఏముందోనని భయం. నా కార్పొరేట్ లైఫ్ మొత్తం ఈ పవర్ కట్టుతో నాశనం అయిపోయిందిరా. అమ్మో, నాకు కడుపులో కాలిపోతుంది. ఏమైనా వండి పెట్టువా ప్లీజ్. నా దగ్గర కరెంటు స్టవ్ మాత్రమే ఉందిరా. కరెంట్ లేకపోతే అది పని చేయదు. వంటగదిలో కూడా చీకటిగా ఉంది. ఈ రోజు మనం పస్తులు ఉండాల్సిందే. సైలెంట్ గా ఆ విసన కర్ర తీసుకుని నాకు కొంచెం గాలి విసురు. అటువైపు తుని పిచ్చుక ఇల్లు మాత్రం ఒక చిన్న పల్లెటూరి ఇల్లులాగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంటి ఆరు బయట తుని ఒక పాతకాలపు కిరోసిన్ లాంతరు వెలిగించి పెట్టింది. ఆ పసుపు పచ్చటి లాంతరు వెలుతురులో బుజ్జి పిచ్చుక పుస్తకం పెట్టుకుని ఎంతో ఇష్టంగా చదువుకుంటుంది. అమ్మా, ఈ లాంతర్ వెలుతురులో చదువుకోవడం భలేగా ఉందమ్మా. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నేను రోజు టీవీ సౌండ్ కి నాకు చదువు మీద ఏకాగ్రత కుదిరేది కాదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ పుచ్చి పక్కన కూర్చుని, అవును పుచ్చి, మేమంతా చిన్నప్పుడు ఇలాగే లాంతర్లు వెలుతురులోనే చదువుకున్నాం. అప్పట్లో కరెంటు ఎప్పుడో ఒకసారి వచ్చేది, కానీ ఆ జీవితంలో ఉన్న ఆనందమే వేరు తల్లి. కరెంటు లేనప్పుడు మనకు ఏకాగ్రత పెరుగుతుంది, పక్క వాళ్ళతో మాట్లాడుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. నిజమేనమ్మా, నాకు అస్సలు ఒక్కపోటు కూడా లేదు. మన తాటాకుల ఇల్లు ఎప్పుడు చల్లగానే ఉంటుంది కదా. అప్పుడే చీకట్లో తడుముకుంటూ చౌట చిలుక వాళ్ళ అబ్బాయి బన్ను చిలుక అక్కడికొచ్చారు. బన్ను చేతిలో కరిగిపోయిన ఐస్ క్రీం డబ్బా ఉంది. బన్ను చిలుక ఏడుపు మొహం పెట్టి, టునీ అంటే, ఓ టునీ అంటే, నా జీవితం చీకటైపోయిందంటే. చూడు, ఫ్రిడ్జ్ లో కరెంట్ లేక నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయి నీళ్ళలాగా జావలాగా మారిపోయింది. నేను బ్రతకరు. ఒరేయ్, ఆ దరిద్రపు ఐస్ క్రీం గురించి ఆపుతావా లేదా? తుని, నా ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాను. ఫ్యాన్ లేక చెమటలు పట్టిపోతున్నాయి. అసలు ఈ చీకట్లో వంట చేద్దామన్నా ఏమీ కనిపించడం లేదు. నువ్వెలా వండుకుంటున్నావే? రండి చోటు, కరెంటు పోయింది కదా అని బాధపడుతూ కూర్చుంటే కడుపు నిండుతుందా? మన కళ్ళు చీకటికి అలవాటు పడాలి. నా దగ్గర ఒక పాత మట్టి పొయ్యింది. ఆరు బయట ఈ లాంతరు వెలుతురులో పెట్టి నేను వంట చేద్దామని రెడీ అవుతున్నాను. బన్ను చిలుక కళ్ళు తుడుచుకొని ఆశగా, అంటే ఇప్పుడు వంట చేస్తావా? అంటే ఏంటి రోజు స్పెషల్? నా ఐస్ క్రీమ్ ఎలాగూ కరిగిపోయింది. కనీసం వేడివేడిగా ఏమైనా తిని నా పొట్టకి శాంతి చేకూరుస్తానంటే. నేను వేడివేడిగా రొట్టెలు కాల్చి బంగాళదుంపల కుర్మా చేద్దామని అనుకుంటున్నాను రా బన్నుగా. వావ్, లాంతరు వెళ్తుర్లో వేడి వేడి రొట్టెల ఐడియా అదిరిపోయిందంటీ. మమ్మీ, మనం కూడా తుని ఆంటీ ఇంటి దగ్గరే ఉండిపోదాం. తుని పిచ్చుక ఇంటి బయట ఆరు బయట మట్టి పొయ్యిని ఏర్పాటు చేసింది. ఎండు పుల్లలు పెట్టి మంట వెలిగించింది. మంట వెలుతురు పక్కనే ఉన్న లాంతరు వెలుతురు కలగలిసి అక్కడ ఎంతో అందమైన పల్లెటూరి వాతావరణం ఏర్పడింది. సరిగ్గా అప్పుడే లూసీ పౌర కుహుబాతు కూడా ఒక్కొక్క లాంతరు పట్టుకుని అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. అమ్మయ్య, తుని, నీ ఇంటి దగ్గరే వెళ్తురుంది. మా ఇళ్లలో చీకటిగా ఉండడంతో భయమేసి ఇక్కడికి వచ్చేశాం. ఏంటి, వంటలు అప్పుడే మొదలు పెట్టేశావా? అవును లూసీ, కరెంటు లేకపోయినా కడుపు ఆగుతుందా? రండి, మీరందరూ కూడా ఇక్కడే కూర్చోండి. మనమందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుందాం. కుహుబాతు తన చేతిలో ఉన్న చిన్న కుండని చూపిస్తూ, నేను ఊరు చేరున్న చేతి పంపు దగ్గరకు వెళ్లి మంచి తాగునీరు తీసుకొని వచ్చాను తుని. చీకట్లో కూడా పంపు కొట్టి నీళ్లు తేవడం ఒక అడ్వెంచర్ లాగా అనిపించింది. నేను కూడా మీకు సహాయం చేస్తాను. తుని, నీ దగ్గరున్న రోలర్ తీసుకురా. నేను రొట్టెలు రుద్దుతాను, నువ్వు పొయ్యి మీద కాల్చు. అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. చోటు చిలుక పిండి తీసుకుని గుండ్రంగా రొట్టెలు రుద్దుతుంటే
తుని పిచ్చుక పొయ్యి మీద పెనం పెట్టి ఆ రొట్టెలను కాల్చడం మొదలుపెట్టింది. వేడివేడి రొట్టెలు పొంగుతుంటే ఆ వస్తున్న వాసన గాలిలో వ్యాపించింది. బన్ను చిలుక పొయ్యి దగ్గర కూర్చొని నోరు తెరుచుకుని చూస్తూ, ఆహా, తుని అంటే నువ్వు ఆ రొట్టెను పొయ్యి మంట మీద వెయ్యగానే బెలూన్ లాగా భలే పొంగిపోతుందంటే చూస్తుంటేనే నా కడుపు సగం నిండిపోయింది. కరెంటు లేకపోవడం కూడా ఒక రకంగా మంచికే అయింది. ఇలాంటి మ్యాజిక్ వంటలు చూడగలుగుతున్నాను. అవునరే పండుగ, కరెంటు ఉన్నప్పుడు ఎవరి ఇళ్లలో వాళ్ళు తలుపులేసుకుని కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అందరం ఇలా ఆరు బయట ఒకే చోట చేరి వండుకోవడం పండుగలాగా ఉంది కదూ. వీళ్ళ మాటలు నవ్వులు వింటూ దూరంగా చీకట్లో నుండి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. చిచ్చుకాకి ఒక పెద్ద మంచాన్ని తానే స్వయంగా లాక్కుంటూ వణుకుతూ చెమటలు తుడుచుకుంటూ అక్కడికి వస్తుంది. వాళ్ళ వెనకాలే చిన్ను లాంతర్ పట్టుకుని వస్తున్నాడు. చిచ్చుకాకి ఆపసోపాలు పడుతూ, బాబోయ్, దారివ్వండి, కొంచెం పక్కకి జరగండి. ఈ కాంక్రీట్ ఇంట్లో ఉంటే నేను ఉడికిపోయి ఆవిరైపోవడం ఖాయం. నా వల్ల కావట్లేదు. అందుకే నా మంచం ఇక్కడికి లాక్కొని వచ్చేసాను. చిచ్చుకాకి మంచాన్ని ఆరు బయట వేసి దానిమీద చతికిలు పడి తన చేతిలో ఉన్న విసనకర్రతో వేగంగా విసురుకుంటూ కర్చీఫ్తో మొహం మీద చెమటలు తుడుచుకుంటోంది. లూసీ పావురం నవ్వుతూ, ఏటి చిచ్చు, ఏసీ గాలికి అలవాటు పడిన నీ శరీరం ఇప్పుడు మంచం మీద కూర్చుని విసనకర్రతో విసురుకునే పరిస్థితికొచ్చిందా? నాకైతే నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఆ నవ్వకెళ్ళసి, నా పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. కరెంటు పోతే నేను అస్సలు బ్రతకలేనని ఇప్పుడే తెలిసింది. పగలంతా ఎండకు ఉడికిపోయిన నా ఇల్లు రాత్రిపూట కుక్కర్లాగా విజిల్ చేస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా ఇక్కడ భలే చల్లటి గాలి వేస్తుంది. మీ ఇళ్ల దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తుడి పిచ్చుక రొట్టెలు తిరగేస్తూ, మట్టి ఇళ్లలో ఉన్న మ్యాజిక్ అదే చిచ్చు. వాతావరణం ఎలా ఉన్నా ఇవి మనకు రక్షణనిస్తాయి. సరే, అదంతా వదిలే కాని నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా. నేనిప్పుడే వేడివేడి రొట్టెలు కాలుస్తున్నాను. చిన్నుకి బాగా ఆకలిగా ఉందనుకుంటా. చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అవును తుని పిన్ని, ఆ కుర్మ వాసనకి నా ఆకలి 10 అంతలు పెరిగిపోయింది. మా అమ్మ కరెంటు స్టవ్ లేక వంట చేయలేదు. నాకు త్వరగా 2 రొట్టెలు ఇవ్వు పిన్ని. చిచ్చుకాకి సిగ్గుపడుతూ, అవునతోనే, నేను ఎప్పుడు కరెంటు మీదే ఆధారపడతాను. అది లేకపోయేసరికి ఏం చెయ్యాలో కూడా నా బుర్రకి తట్టలేదు. నా దగ్గర ఒక పాత పప్పుల డబ్బా ఉంది. రేపు నీ పొయ్యి మీద నేను కూడా వండుకుంటానులే. ఇంతలో ఊరి పెద్ద మహీకృత బామ్మ కూడా ఒక చిన్న కుండతో అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఆ పిల్లలు, ఇక్కడ వాతావరణం చాలా సందడిగా ఉంది. ఏంటి రాత్రిపూట క్యాంప్ ఫైర్ లాగా మంట చుట్టూ చేరారు? రామహిబమ్మ, మా అమ్మ పొయ్యి మీద రొట్టెలు చేస్తోంది. కరెంట్ లేదని అందరూ మా ఇంటి దగ్గర వంట చేసుకుంటున్నారు. చాలా సంతోషం. నేను కూడా నా ఇంట్లో ఉన్న కాస్త కమ్మటి మజ్జిగ తీసుకొని వచ్చాను. భోజనం అయ్యాక అందరూ తాగండి. కరెంటు లేదు కాబట్టి ఎవరికి టీవీలు చూసే పనే లేదు, ఫోన్లు పట్టుకునే పని కూడా లేదు. అందరూ కడుపు నిండా తిని ఈ ఆరు బయట మంచాల మీద కూర్చొని కథలు చెప్పుకుందాం. ఏయ్, బామ్మ కథలు చెబుతుందా? సూపర్, నేను 2 రొట్టెలు ఎక్స్ట్రా తింటాను. తుని పిచ్చుక చోటు చిలుక అందరికీ ఆకుల్లో వేడివేడి రొట్టెలు బంగాళదుంప కుర్మా వడ్డించారు. చీకటి రాత్రి, చుట్టూ లాంతర్ల వెలుతురు, పైన నక్షత్రాలు, చల్లటి గాలి. ఈ వాతావరణంలో అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది. చిచ్చుకాకి రొట్టె తింటూ, నిజం చెప్పాలంటే తుని, నేను నా ఇంట్లో ఒంటరిగా ఏసీ వేసుకుని టీవీ చూస్తూ తినే బిర్యానీ కంటే ఈ రోజు ఈ లాంతర్ వెలుతురులో మీ అందరితో కలిసి కూర్చొని విసనకరతో విసురుకుంటూ తింటున్న ఈ రొట్టెలు 1000 రెట్లు రుచిగా ఉన్నాయి. మనసులు కలవడానికి కరెంటు అవసరం లేదని ఈ రోజు నాకు అర్థమైంది. అవును చిచ్చు, మనం రోజు పరిగెత్తే జీవితంలో పక్కన వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుకోవడం కూడా మర్చిపోయాం. ఈ పవర్ కట్ మన అందరినీ మళ్ళీ ఒక దగ్గరికి చేర్చింది. భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ మహిబామ్మ తెచ్చిన మజ్జిగ తాగారు. చిన్నపిల్లలు లాంతర్ల వెలుతురులో నీడలతో బొమ్మలు చేస్తూ ఆడుకుంటున్నారు. మహిబామ్మ మంచం మీద కూర్చొని, ఆ పిల్లలు, మీరంతా ఇప్పుడు కరెంటు పోయిందని బాధపడుతున్నారు కానీ నా చిన్నతనంలో అసలు కరెంట్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. స్వాతంత్రం అవ్వగానే ఇలాగే లాంతర్లు వెలిగించుకొని ఇంటి ముందు చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. మాకు ఫోన్లు లేవు కానీ ప్రేమలుండేవి, టీవీలు లేవు కానీ మనుషుల మధ్య బంధాలుండేవి. అవును తాతయ్య, సారీ మహిబామ్మ, నాకిప్పుడు వీడియో గేమ్స్ కంటే ఇక్కడ బుజ్జి చిన్ను వాళ్ళతో కలిసి ఆడుకోవడం చాలా మజా వస్తుంది.
అసలు రేపు కూడా కరెంట్ రాకపోతే బాగుండాను. ఒరే బన్ను, అలా అనకరా బాబు. రేపు పగలపూట ఎండకి నేను మళ్ళీ ఆ కాంక్రీట్ ఇంట్లో మాడిపోవాలి. రాత్రికి ఇక్కడ బాగుంది కానీ పగలు కరెంట్ రావాల్సిందే. అందరూ గట్టిగా పగలబడి నవ్వారు. లాంతర్ల వెలుతురులో ఆ పక్షుల గ్రామం ఎంతో అందంగా వెలిగిపోతుంది. టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్ లేకపోయినా ఒకరికొకరు తోడుంటే జీవితం ఎంత మధురంగా ఉంటుందో ఆ రాత్రి అందరికీ తెలిసొచ్చింది. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు రాకముందే ఊర్లో కరెంట్ వచ్చేసింది. ఇళ్లలో లైట్లన్నీ వెలిగాయి. బల్బులు వెలుతురు చూడగానే అందరూ ఆనందంతో అరిచారు. ఏయ్, కరెంట్ వచ్చేసింది. అమ్మా, నేను వెళ్ళి నా కార్టూన్స్ చూస్తాను. అమ్మయ్య, నా ఫ్యాన్ తిరుగుతోంది. ఇప్పుడు వెళ్ళి నా ఏసీ కింద ఒక కొనుక్కు తీస్తాను. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లబోతుంటే తుని పిచ్చుక లాంతరు ఆర్పివేస్తూ చిరునవ్వుతో అంది. కరెంట్ వచ్చింది. మళ్ళీ అందరం యంత్రాల్లా మారిపోతున్నాం. కానీ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, కరెంటు లేనప్పుడు మనం పంచుకున్న ఈ ఒక్క రాత్రి ప్రేమ, ఆనందం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. మనకి ఎప్పుడు సమయం దొరికినా మళ్ళీ ఇలాగే ఆరు బయట కలుద్దాం. తప్పకుండా తుని. కరెంటు వైర్లు మన ఇళ్లకు మాత్రమే వెలుగునిస్తాయి కానీ ఇలాంటి బంధాలు మన మనసులకు వెలుగునిస్తాయి. ఇకపై ప్రతి వారం ఒక రోజు కరెంట్ ఆపేసైనా సరే ఇలా క్యాంప్ ఫైర్ చేసుకుందాం. అందరూ సంతోషంగా తలూపుతూ తమ తమ ఇళ్లకు వెళ్లారు. విద్యుత్ లేని ఆ 3 రోజులు పక్షుల గ్రామంలోని పక్షుల మధ్య అపారమైన ప్రేమను, స్నేహాన్ని పెంచాయి. ఈ కథలోని నీతేంటంటే సాంకేతికత, ఆధునికత వసతులు మనకు సౌకర్యాలను ఇస్తాయి కానీ నిజమైన ఆనందం మన తోటి వారితో పంచుకునే ప్రేమలో, గడిపే సమయంలోనే ఉంటుంది. పాతకాలపు జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే. పక్షుల గ్రామంలో ఎండాకాలం దంచి కొడుతుంది. పగటిపూట ఎండ వేడికి ఏ పక్షి కడుపు నిండా భోజనం చేయలేకపోతుంది. ఎండలో వేడివేడి అన్నం తింటే కడుపులో ఉడుకు పుట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు సాయంత్రం ఎండ తగ్గాక తుని పిచ్చుక ఇంటి వరండాలో చోటు చిలుక, లూసి పౌరం, కుహుబాతు, మహిగ్రద్ద అందరూ చల్లగాలి కోసం చేరుకున్నారు. తుని, ఈ పగటిపూట ఎండకి నాకు అస్సలు ఆకలి వేయట్లేదు. వండిన వంటలన్నీ అలాగే మిగిలిపోతున్నాయి. పగలేమైనా తింటే కడుపులో ఆవిరి ఇంజిన్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. అవును చోటు, నా కిరాణా షాప్లో సరుకులు అమ్ముతూనే నా ప్రాణం పోతుంది. ఇక వంట చేసే ఓపిక అక్కడది. పగలు భోజనం అంటేనే భయం వేస్తుంది. నా పరిస్థితి కూడా అంతే లూసి. చెరువులో ఉన్నా కూడా ఆ వేడికి నీళ్లు తాగుతున్నానే తప్ప ఏమీ తినబుద్ధి కావట్లేదు. ఇలాగే ఉంటే మనం ఈ ఎండాకాలం పూర్తయ్యేసరికి సన్నగా ఎండిపోతాం. సరిగ్గా అప్పుడే పన్నుగాడు పొట్ట పట్టుకుని ఆయాసంగా అక్కడికొచ్చాడు. ఎవరు సన్నగా ఎండిపోతారా అంటే నేను సన్నపడటం దేవుడెరుకు కానీ పగలు వంటలు బాగలేదని మా అమ్మ నాకు ఫుడ్ కట్ చేస్తుంది. నా పొట్టలో ఎలుకలన్నీ ఏసీ లెక్క, ఫుడ్ లెక్క డీజే పెట్టి సాడ్ సాంగ్స్ పాడుకుంటున్నాయి. నాకు ఇప్పుడు ఏదైనా మంచి ఫుడ్ కావాలా అంటే. ఒరే బండు, నీ ఆకలి గోల ఆపడా బాబు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. పగలు ఎలాగో ఎండకి మనం తినలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు రాత్రి మనం వెన్నెల రాత్రి భోజనాలు ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? పండు వెన్నెల్లో చల్లటి గాలిలో అందరం కలిసి భోజనం చేద్దాం. వావ్, భలే ఐడియా మహి గారు. అందరం కలిసి రాత్రిపూట వనభోజనాలు చేసుకుందాం. కానీ వంటలు ఎవరు చేయాలి? అమ్మా, మనం పాట్లక్ చేద్దాము. అంటే మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ వంటకం వండుకుని రాత్రికి రచ్చబండి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు అందరం అన్ని షేర్ చేసుకొని తినొచ్చు. ఎవరికి వంట భారం ఉండదు. పైగా వెరైటీ వంటలు తినొచ్చు. ఆహా బుజ్జి, నువ్వు నిజంగా సూపర్ బ్రెయిన్ విరా. వెరైటీ వంటలు అనగానే నా నాలుక మీద వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాయి. మమ్మీ, మనం ఒక 2 బకెట్ల వంట తీసుకెళ్దాం. అంటే వాళ్ళు తెచ్చేది ఒక 10 బకెట్లు తిందాం. ఒరే దౌర్భాగ్యుడా, మన తల ఒక వంటకం మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకరికొకరు పంచుకోవాలి. నువ్వు తినే స్పీడ్ కి వాళ్ళకి గిన్నెలు కూడా మిగలవురా. ఈ రాత్రి భోజనాల గురించి ఊరంతా దండోరా వేశారు. ఈ విషయం చిచ్చుకాకి కూడా తెలిసింది. చిచ్చుకాకి తన ఇంట్లో ఒక కాలిక్యులేటర్ పట్టుకుని లెక్కలేసుకుంటుంది. చిచ్చుకాకి తనలో తాను, రాత్రి భోజనాల ఐడియా బాగానే ఉంది. రచ్చబండ దగ్గరికి వెళ్తే తుని చేసే పాయసం, చోటు చేసే స్పెషల్ దోశలు, లూసీ తెచ్చే స్వీట్స్ అన్ని ఫ్రీగా తినేయొచ్చు. కానీ దానికి నేను కూడా నా ఇంట్లో నుండి ఒక వంట తీసుకెళ్లాలి కదా. నేను బియ్యం, పప్పులు వాడి వంట చేస్తే నాకు గ్యాస్ ఖర్చు, సరుకుల ఖర్చు దండక కదా. నా కార్పొరేట్ బుర్రకి పదును పెట్టాలి. చిచ్చుకాకి కొడుకు చిన్నుకాకి అప్పుడే లోపలికొచ్చాడు. అమ్మో, రాత్రికి పార్టీకి మనం ఏం వండుకొని వెళ్తున్నాం? నేను గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను. గులాబ్ జామునా? నీ మొహరా. ఆ పార్టీకి నేను ఒక ఇంటర్నేషనల్ కార్పొరేట్ డైట్ సూప్ తీసుకెళ్తాను. దానికి 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు.
ఖర్చు అవ్వకుండా సూప్ ఎలా వస్తుందమ్మా? నువ్వు మళ్ళీ ఏదైనా దొంగ ప్లాన్ వేస్తున్నావా? చూస్తామంటరా, ఒక పెద్ద గిన్నెలో కుళాయి నీళ్లు పట్టి స్టవ్ మీద పెట్టి బాగా మరగబెడతాను. అందులో రంగు కోసం కొద్దిగా పసుపేసి టేస్ట్ కోసం ఒక వేపాకు వేస్తాను. అంతే. దానికి స్పెషల్ ఇమ్యూనిటీ బూస్టర్ సూప్ అని పేరు పెట్టి తీసుకెళ్తాను. నేను వాళ్ళకి ఈ నీళ్ళు ఇచ్చి వాళ్ళ తెచ్చిన అసలైన వంటలని నేను లాగించేస్తాను. చిన్నుకాకి తల పట్టుకుని, అమ్మో, నీ పిసినడితనం చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళంతా ఎంతో కష్టపడి వండుకొని వస్తుంటే నువ్వు వేడి నీళ్ళల్లో పసుపు కలిపి తీసుకెళ్తావా? వాళ్ళు కనిపెట్టేస్తేనే నీ పరువు పోతుందమ్మా. నువ్వు మోసుకోరా చిన్నగా. వాళ్ళ పిట్ట బుర్రలకే నా కార్పొరేట్ టాలెంట్ అర్థం కాదు. నువ్వు గిన్నె పట్టుకుని సైలెంట్ గా నా వెనకాలరా. అలా రాత్రి 8 గంటలయ్యింది. ఆకాశంలో చందమామ పండులాగా వెలుగుతున్నాడు. వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. పక్షుల ఊరి రచ్చబండ దగ్గర అందమైన దీపాలు వెలుగుతున్నాయి. అందరూ ఎవరి ఇళ్ల నుండి వాళ్ళు పెద్ద పెద్ద గిన్నెలతో వంటలు తీసుకొనొచ్చి అక్కడున్న ఒక పెద్ద టేబుల్ మీద సర్దుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, నేను నా తోటలో పండిన సజ్జలతో స్పెషల్ సజ్జల పాయసం చేశాను. ఇందులో పోలెడు జీడిపప్పు, బాదం వేశాను. ఈ ఎండాకాలం కడుపుకి చాలా చలవ చేస్తుంది. వావ్ తుని అంటే ఆ పాయసం వాసనకే నా పొట్టలో హార్మోనియం వాయిస్తున్నారు. త్వరగా వడ్డించండి. ఆగుపల్లు, అందరూ రాని. నేను స్పెషల్ క్యారెట్ అండ్ చీజ్ దోసలు తెచ్చాను. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. నేను నా కిరాణా షాప్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీ స్వీట్ కార్న్ తో కార్న్ చాట్ చేశాను. ఇందులో కొంచెం నిమ్మకాయ, మిరియాల పొడి చల్లాను. నోటికి భలే రుచిగా ఉంటుంది. నేను మా చెరువు దగ్గర దొరికే తామర తోటలతో స్పెషల్ ఫ్రై చేశాను. కరకరలాడుతూ భలే ఉంటుంది. అద్భుతం. మన పక్షుల ఊరి వంటలు 5 స్టార్ హోటల్ ని మించిపోయాయి. బన్నుగాడికి ఈ రోజు నిజంగానే పండుగ. బన్ను చిలుక నోట్లో నుండి చొల్లు తుడుచుకుంటూ, బామ్మ, దయచేసి ఇక మీ స్పీచ్ ఆపి డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగండి. నా కళ్ళు ఈ వంటల మీద నుండి పక్కకు వెళ్ళట్లేదు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి ఒక అతిపెద్ద కింద మీద మూత పెట్టి దాన్నొక గుడ్డతో కవర్ చేసుకుని చాలా దర్జాగా కళ్ళతారు పెట్టుకుని నడుచుకుంటూ వచ్చింది. చిన్నుకాకి ముఖం దాచుకుంటూ వాళ్ళ అమ్మ వెనకాలే నడుస్తూ ఉన్నాడు. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. నా రాక కోసం ఎదురు చూస్తున్నారా? నేను మీ అందరి కోసం సిటీ స్టైల్లో ఒక ఇంటర్నేషనల్ వంటకం తెచ్చాను. అమ్మో చిచ్చు, ఏంటి అంత పెద్ద గిన్నె తెచ్చావు? అందులో ఏముందేంటి? దీని పేరు మ్యాజికల్ ఇమ్యూనిటీ బూస్టర్ 0 క్యాలరీ వెయిట్ లాస్ సూప్. ఇది తాగితే మీ ఒంట్లో ఉన్న చెడు కొవ్వంతా కూడా ఐస్ లాగా కరిగిపోతుంది. కానీ ఇది చాలా కాస్ట్లీ ఐటెంలే, కాబట్టి నేను అందరికి కొద్దిగానే వడ్డిస్తాను. దానికి బదులు నేను మీ వంటలన్నీ కడుపు నిండా టేస్ట్ చేస్తాను. అంటే పేరు చాలా పొడవుగా ఉంది. దాన్ని పలకడానికి నా ఎనర్జీ అయిపోతుంది. ముందు ఆ మూత తీయ అంటే నేను సూప్ లాగించేస్తాను. అందరూ తమ తమ ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు. చిచ్చుకాకి అందరి వంటల నుండి పెద్ద పెద్ద ముద్దలు తన ప్లేట్లో వేయించుకుంది. 2 క్యారెట్ దోసలు, 2 గరిటెల పాయసం, కార్న్ చాట్ అన్ని తన ప్లేట్లో కుట్టలాగా వేసుకుంది. అందరికీ తన వంతుగా ఆ సూప్ వడ్డించడానికి గిన్నె మూత తీసింది. బన్ను చిలుక సూప్ చూసి షాక్ అయ్యి, అంటే ఏంటిది సూప్ అన్నావు? ఇందులో ఏమీ లేదంటే జస్ట్ పసుపు రంగు నీళ్లున్నాయి. అందులో ఒకటే ఒక ఆకు తేలుతోంది. అవును చిచ్చు, ఇదేం సూపు? ఇది చూస్తుంటే పసుపు కలిపిన వేడి నీళ్ళలాగా ఉంది. పైగా అందులో ఉన్న ఆకు వేపాకులాగా ఉందేంటి? చిచ్చుకాకి కవర్ చేస్తూ, అదే నా కార్పొరేట్ టచ్ తోనే. సిటీలో పెద్ద పెద్ద హోటల్లో సూప్ ఎలాగే నీళ్ళలాగా ఉంటుంది. అందులో ఉన్నది వేపాకు కాదు, ఇట్లే నుండి తెప్పించిన ఇటాలియన్ హర్బో. మీరు తాగండి, మీకు అర్థం కాదు. బండుగాడు ముందుగా ఒక స్పూన్ సూప్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. వెంటనే వాడి ముఖం 100 వంకర్లు తిరిగిపోయింది. నోట్లో ఉన్న నీళ్ళని తుప్పని కింద ఉమ్మేశాడు. చిచ్చే మమ్మీ, ఇది ఇటాలియన్ హర్బ్ కాదు, పక్క మన ఇంటి వెనకాలన్న వేప చెట్టాకే. ఈ నీళ్లు భయంకరమైన చేదుగా ఉన్నాయి. సూప్ అని చెప్పి చిచ్చు అంటే వేడి నీళ్ళల్లో వేపాకు మరిగించి మరీ తెచ్చింది మమ్మోయి. బుజ్జి పిచ్చుక గిన్నె వాసన చూసి, అవునాంటీ, ఇది ఖచ్చితంగా వేడి నీళ్లు, పసుపు, వేపాకు. మీరు మా వంటను ఫ్రీగా తినడానికి రూపాయి ఖర్చు కాకుండా ఇలా దొంగ సూప్ తయారు చేసి తీసుకొచ్చారు కదా. ఓసి మోసగత్తే, మేమెంత కష్టపడి ఖర్చు పెట్టి వండుకొనొస్తే నువ్వు వేడి నీళ్లు తెచ్చి మా ముందు పెడతావా? పైగా సిటీ సూప్ అని బిల్డప్ ఒకటా? మళ్ళీ నీ ప్లేట్లో చూడు, మా వంటలన్నీ కొండలాగా వేసుకున్నావు. నేను ముందే చెప్పాను అంటే మా అమ్మకి కకృతి ఎక్కువ, నా మాట వినలేదు. చిచ్చు, నీ దొంగ బుద్ధి ఎప్పటికీ మారదు కదా. పండు వెన్నెల్లో అందరూ కలిసి భోజనం చేద్దామని వస్తే ఇక్కడ కూడా మోసం చేయాలనుకున్నావా? ఈ రోజు నీకు మా వంటలు ఒక్క ముద్ద కూడా పెట్టం. చిచ్చుకాకి తన ప్లేట్లో ఉన్న వంటలు ఎక్కడ లాక్కుంటారో ఏమోనని కంగారుగా గబగబా తినడానికని ప్రయత్నించింది. బుజ్జి పిచ్చుక మెల్లగా, ఆగండి బామ్మ, చిచ్చు ఆంటీ మన వంట తినాలని ఆశపడుతోంది కదా,
ఆవిడకి స్పెషల్ గా ఒక కార్పొరేట్ డెజర్ట్ ఇద్దాము. పన్ను ఇట్రారా. బుజ్జి బన్ను ఇద్దరూ కలిసి పక్కకి వెళ్లారు. బన్ను దగ్గరున్న ఒక పెద్ద ఎండు మిరపకాయను తీసుకుని దానికి పైన తేనె రాసి దాని నిండా తెల్లటి జీడిపప్పు పలుకులు అంటించారు. అది చూడ్డానికి అచ్చం ఒక ఖరీదైన రెడ్ వెల్వెట్ లడ్డూలాగా తయారైంది. బుజ్జి పిచ్చుక ఆ లడ్డూను ఒక చిన్న ప్లేట్లో పెట్టి చిచ్చుకాకి దగ్గరికి, చిచ్చు ఆంటీ, మీరు మమ్మల్ని మోసం చేసినా మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. మీరు మా వంటలు తినొచ్చు. దానికి తోడు ఇదిగో ఇడ్లీ నుండి తెప్పించిన స్పెషల్ రెడ్ వెల్వెట్ స్వీట్. ఇది నేను మీకోసం ప్రత్యేకంగా చేశాను. మీరు మాత్రమే తినాలి. చిచ్చుకాకి ఆ రెడ్ వెల్వెట్ లడ్డూ చూడగానే కళ్ళు మెరిశాయి. అవా బుజ్జి, నువ్వు చాలా మంచిదానవే. చోట తోనే చూసి నేర్చుకోండి పిల్లల దగ్గర ఎలా ఉండాలో. నేను ఎవరికి ఈ స్వీట్ ఇవ్వను. నేనే మొత్తం ఒకేసారి తినేస్తాను. చిచ్చుకాకి ఆపగా ఆ మిరపకాయ లడ్డును అమాంతం నోట్లో వేసుకుని గట్టిగా నమిలింది. 2 సెకండ్ల పాటు చిచ్చుకాకి ముఖంలో ఆనందం ఉంది. కాని 3 సెకండ్లో లోపలున్న ఎండు మిరపకాయ కారం ఆమె నాలుకకి తగిలింది. చిచ్చుకాకి కళ్ళు ఎర్రబడిపోయి నోరు తెరిచి ఆకాశం వైపు చూస్తూ, అమ్మా మంట, ఆ మంట బాబోయ్, నా నాలుక కాలిపోతుంది. నా నోట్లో ఎవరో నిప్పులు పోసారో. నీళ్ళు ఏంట్రా బాబు. చిచ్చుకాకి ఆర్చుకుంటూ గంతులేస్తుంది. మంట తట్టుకోలేక పక్కనే ఉన్న తన 0 బడ్జెట్ సూప్ గిన్నె తీసుకుని గబగబా తాగేసింది. అమ్మ బాబాయ్ ఆంటీ, ఆగో, అవి వేడి నీళ్ళు అంటే. మిరపకాయ కారానికి ఆ వేడి నీళ్లు తోడవడంతో చిచ్చుకాకి నోట్లో మంట రెట్టింపైంది. బాబాయ్, ఈ సోప్ ఏంటి మరుగుతుంది? నా గొంతు మండిపోతుంది, కాపాడండి అంటూ గంతలేసుకుంటూ నేరుగా వెళ్లి కుహుబాతు చెరువులో డబేలుమని దూకింది. చెరువులో దూకిన చిచ్చుకాకి నాలుక బయటపెట్టి నీళ్ళల్లో మునిగిపోయి హుష్ హుష్ అంటూ ఆయాసపడుతుంది. రచ్చబండ దగ్గరున్న పక్షులన్నీ పగలపడి నవ్వుతున్నాయి. చూసావా అంటే, నువ్వు తెచ్చిన ఇంటర్నేషనల్ సోప్ నీకే కరెక్ట్ గా సరిపోయింది. నువ్వు వేడి నీళ్లు తెచ్చి మమ్మల్ని ఏడిపిద్దామనుకున్నావు. బుజ్జి కారం లడ్డు ఇచ్చి నీకు చుక్కలు చూపించింది. అవును చిచ్చు, నలుగురు కలిసి ఆనందంగా పంచుకుని తినాల్సిన చోట ఇలాంటి దొంగ బుద్ధి చెప్పిస్తే ఇలాగే మంట పుడుతుంది. ఇంకెప్పుడైనా ఇలాంటి పిసినారి ప్లాన్లు వేస్తావా? చిచ్చుకాకి నీళ్ళల్లో ఉంటూనే దండం పెడుతూ, నా కర్మ కాలిపోయింది చోట. ఫ్రీగా తిందామని నా నాలుక కాల్చుకున్నాను. నాకు మీ వంటలు వద్దు, స్వీట్స్ వద్దు, మీ సావాసమే వద్దు. నా సూపు తెచ్చి మీ ఇంట్లో వంటలు లాగేద్దామనుకున్నా. నా ప్లాన్ రివర్స్ అయింది. నన్ను క్షమించండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. చిచ్చుకాకి తడిసిన బట్టలతో నోరు మండుతూ ఉండగా ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయింది. అలాంటి పనిష్మెంట్ పడితే గాని దానికి బుద్ధి రాదు. సరే, ఇప్పుడు మనమంతా ప్రశాంతంగా ఈ వెన్నెల్లో భోజనం చేద్దాం. బామ్మ, మీరు మాట్లాడేలోపు నేను 3 క్యారెట్ దోశలు, ఒక బౌల్ పాయసం, కార్న్ చాట్ అన్ని లాగించేశాను. మీరు త్వరగా స్టార్ట్ చేయండి, లేకపోతే మీ ప్లేట్ కూడా నేనే క్లీన్ చేస్తాను. ఓరి నీ తిండిగోలా, ఆపరా బాబు. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. చల్లటి వెన్నెల్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు వంటలు పంచుకుంటూ పక్షులన్నీ ఆ రాత్రి భోజనాలను ఎంతో ఆనందంగా పండులాగా ఎంజాయ్ చేశాయి. ఆ రాత్రి పక్షుల గ్రామంలో నవ్వుల పువ్వులు పూసాయి. ఈ కథలోని నీతేంటంటే, స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలి కానీ అందులో స్వార్థం, పిసినారితనం చూపించకూడదు. ఇతరులను మోసం చేసి ఉచితంగా అనుభవించాలనుకుంటే చివరకు మనకే నష్టం మరియు అవమానం ఎదురవుతుంది.